విక్టరీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో ఈరోజు మరి ఫిబ్రవరి 3వ తారీఖు సోమవారం. ఈరోజు పంచమి ఉదయం 6:52 వెళ్ళిపోతే తదనంతరం షష్ఠి తెల్లవారుజామున 4:38 అంటే తెల్లవారితే 4వ తారీఖు కనుక 4:38 వెళ్ళిపోతుంది. అంటే ఈరోజు 2 తిథులు మనకి, అంటే పంచమి తర్వాత షష్ఠి, ఈ 2 తిథులు కూడా ఉంటాయి. షష్ఠి తిథి అనంతరం మనకి సప్తమి రావటం అనేది ఉంటుంది. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ రేవతి నక్షత్రం రాత్రి 11:17 వరకు ఉంటుంది. అనంతరం మనకి అశ్విని నక్షత్రం రావటం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మాస స్కంద షష్ఠిగా సుబ్రహ్మణ్య ఆరాధన అనేది ఉంటుంది. ఈ మాస స్కంద షష్ఠిని మరి సుబ్రహ్మణ్య భక్తులు ఎక్కువగా చేసుకోవటం అనేది కూడా ఉంటుంది. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు కూడా ఖర్చులు అలానే ఉండటం అనేది ఉంటుంది. అయినప్పటికీ మనకి గత కొద్ది నెలలుగా వీరికి ఆదాయంలో రావటంలో పెద్దగా ఇబ్బందులు లేకపోవటం అనేది ఏదైతే ఉందో అది అలాగే కొనసాగటం అనేది కూడా ఆ సంప్రదాయం ఈరోజు కూడా ఉంటుంది. ఇక ఏదైనా సరే విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాలు కొంత తటస్థ స్థితిలో ఉండిపోవటం అనేది అయితే ఉంటుంది. కొత్తగా పెళ్ళి కావాలి అనుకునే వారికి కూడా ఈరోజు అంత అనుకూలమైన స్థితి అయితే గోచరించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక గత 2-3 రోజులతో పోలిస్తే ఈరోజు కొద్దిగా అనుకూల స్థితి తగ్గుతోంది. ముఖ్యంగా ఖర్చులు ఎక్కువ అవటం అనేది ఒకటి. తర్వాత ఏదైనా సరే మనం ఆశించింది ఏదైనా ఉంటే కనుక ఆ ఆశించిన దాంట్లో ఏమైనా సరే షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా మనకి చిన్న చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా దాంట్లో ఉండొచ్చు. కనుక ఆ రకంగా కొంత మీమాంసకి లోనవటం అనేది కూడా ఉండొచ్చు. ఇంకా కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి ఈరోజు చెప్పుకోదగిన అనుకూలమైన స్థితి అయితే గోచరించడం లేదు. సంతానపరంగా మాత్రం ఏమైనా సరే కొత్త విషయాలని గమనించడం కానీ కొంత ఆనందించడానికి కానీ అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా ఎక్కువ అనుకూలమైన స్థితి ఉంటుందని చెప్పచ్చు. వీరు నిర్ణయాలు తీసుకోవడంలో వెనకంజ వేయచ్చేమో కానీ అదృష్టం పట్టడంలో మాత్రం ఈరోజు ముందే ఉంటుంది అది. కనుక ఏదైనా సరే ఒక స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని స్పష్టమైన ఆలోచనలతో కనుక ముందుకెళ్ళినట్టయితే ఈరోజు మీరు రోజుని పండించుకోగలుగుతారు. తర్వాత కవులు కళాకారులకి కూడా గుర్తింపు గౌరవాలు లభిస్తాయి. వైద్య రంగంలో ఉన్నవారికి లేదా ప్రజాబాహుల్యంతో ప్రత్యక్షంగా సంబంధమైన వృత్తి వ్యాపార విషయాల్లో ఉన్నవారికి ఈరోజు మరింత శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కర్కాటక రాశి వారికి ఈరోజు ఉద్యోగంలో మరింత బాధ్యతలు కానీ ఒత్తిళ్ళు కానీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. నిర్ణయాలు తీసుకోవటంలో ఏది ఎలాగా అనే దాంట్లో కూడా కొంత మీరు అసందిగ్ధతకు లోనవటం అనేది కూడా కనిపిస్తుంది. సంతానపరంగా ఏవైనా సరే శుభవార్తలు వినొచ్చు. ఇక ప్రేమ పెళ్లిలో ఉన్నవారికి మాత్రం దానికోసం కాచుకుని ఉన్నవారికి ఈరోజు కొంతవరకు ముందుకెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు నాన్నగారు లేదా అటువైపు ఉండే బంధువుల వల్ల ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు కానీ వారి పరంగా ఏవైనా సరే కొంత వ్యతిరేక వార్తలు కానీ వినే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక వీరు విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాల్లో కనుక ఉంటే ఆ ప్రయత్నాలను ఈరోజు వీళ్ళు కొంత ముందుకు తీసుకెళ్ళటం అనేది అయితే కనిపిస్తుంది.
మీ తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వారికి ఈరోజు ఏదైనా సరే చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. కన్యా రాశి వారికి అయితే గనక ఈరోజు ఎక్కువ మరి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవటంలో తొందరపాటు, భార్యాభర్తల మధ్య ఏదో రకమైన ఎడబాటు, ఈ రకంగా కొంత దిద్దుబాటు లేక ఇబ్బంది పడటం అనేది, గ్రహపాటుతో బాధపడటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాపాటు విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ధనం అయితే కనుక మీకు రావటం అనేది అయితే ఉంటుంది. ఇక స్నేహితుల విషయంలో ఈరోజు ఎంతో కొంత జాగ్రత్త అవసరం. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరగటం, లేదా మనం ఎంత కరెక్ట్గా చేసినప్పటికీ కూడా అక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా విమర్శించి మన సహనాన్ని పరీక్షించే పరిస్థితులు కలగటం అనేది కూడా తటస్థించవచ్చు. ఇక మానసికంగా కొంత లోపల ఏదో రకమైన చింతన పెట్టుకుని ఇబ్బంది పడటం అనేది కూడా ఎదురు కావచ్చు. వైద్య రంగంలో ఉన్న వారికి మాత్రం చక్కటి మంచి జరగడానికి ఈరోజు ఉంటుంది. అలాగే పరిశోధనా రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు ఎక్కువ ఉపయుక్తంగా మేలు చేసే స్థితిలో ఉండటం అనేది కూడా ఉంటుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా నిన్న అంటే గత 2-3 రోజులతో పోలిస్తే ఈరోజు చాలా మంచి జరగడానికి, కొంత మనకి వెసులుబాటు లభించడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఎప్పటిలాగా ఏవైనప్పటికీ కూడా ఈ నడుముకు సంబంధించిన కానీ, కీళ్ళకి సంబంధించిన కానీ, చిన్న చిన్న జ్వరాలకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు, రుగ్మతలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి కూడా ఈరోజు ఎంతో కొంత బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా ఒక వెసులుబాటు అయితే లభిస్తుంది. కొత్తగా ఉద్యోగాలు రావాలనుకునే వారికి ఉద్యోగాలు లభిస్తాయి. ఆ రకంగా మీ మనోరథాల్లో కొంత ఆనందం లభిస్తుంది. ఈరోజు మీరు శివుడికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు నిర్ణయాలు తీసుకోవటంలో కొంత ఇబ్బందులు పడటం అనేది, తర్వాత తరచూ ఆ నిర్ణయాలు కూడా మారిపోతూ ఉండటం. ఇవాళ పొద్దున్న లేస్తూనే ఈ పని చేయాలని లేవటం, మరి ఒక అరగంట గంటకి టిఫిన్ పడే తర్వాత మళ్ళీ వెంటనే వేరే రకంగా మారిపోవటం. ఈ రకంగా ఈరోజు మానసిక స్థితి అనేది మీకు ఆ రకంగా ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కనుక ఈరోజు షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ అంత యోగదాయకాన్ని ఇవ్వవు. అక్కడ కూడా ఏదో రకమైన మనం ఏమంటామో ఒక సందేహాత్మక రీతిలో దాన్ని సత్ఫలితం చేసుకోలేక నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కనుక ఆ రకంగా కూడా కొంత వీళ్ళు ఈరోజు ముందుకెళ్లకుండా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు తలపెట్టిన ఏ పనిలో అయినా కానీ ఆ పనులు అయితే కనుక దిగ్విజయంగా పూర్తవటం అనేది ఉంటుంది. కానీ ఇంటిలోనే మిమ్మల్ని తరచూ హేళనగా చూడటం, ఏదో రకంగా మిమ్మల్ని ఎక్కిరించి అవతల వాళ్ళు లాభపడాలని చూడటం, ఈ రకంగా మీరు మనసుకి కొంత అసహనానికి లోనవటం అనేది అయితే ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలి అనుకునే వారి ప్రయత్నాలు అయితే నెరవేరబడతాయి. పెళ్లి కోసం కాచుకుని ఉన్న వాళ్ళకైతే కనుక పెద్దగా అవి వెళ్ళగలిగే పరిస్థితులు అయితే పెద్దగా ఏమీ కనిపించడం లేదు. ఇక ఈరోజు మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఏదైనా ఇల్లులు, భూములు కొనాలంటే సాధ్యమవుతుంది. తర్వాత మతపరమైన అంశాల్లో మీరు ఏదైనా సరే కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చేయటం, 10 మంది దృష్టిలో మీరు పడాలనే ప్రయత్నాలు ఈరోజు కొద్దిగా ఎక్కువ కావచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మానసిక చింతన, అందుకు పరిపక్వత ఆ పరిపక్వత వచ్చే అవకాశాలు కూడా ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు వ్యక్తిగత సామర్థ్యంలో దాని ప్రతిభా పాఠవాలు ప్రదర్శించడంలో చక్కటి పరిణతిని ప్రదర్శించగలుగుతారు. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మీనరాశి వారు ఈరోజు ఆర్థిక వ్యవహారాల్లో అచితుచి అడుగు వేయటం అనేది మంచిది. తప్పనిసరి అయితే తప్ప సాధ్యమైనంత వరకు కూడా
ఖర్చు పెట్టకుండా ఈ రోజుని ముందుకు తీసుకెళ్ళటం అనేది అవసరం. ఇక భర్త లేదా భార్య ఇలా ఇద్దరిలో ఎవరో ఒకరికి ఈరోజు కొంతవరకు అనారోగ్యం కలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సంతాన విషయంలో కూడా చిన్న చిన్న గొడవలు తలెత్తే పరిస్థితులు, వాదాలు చోటు చేసుకునే పరిస్థితులు ఎదురు కావచ్చు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఆ ప్రయత్నాలు ఈరోజు పెద్దగా సఫలీకృతం వైపు వెళ్ళలేవు. కనుక ఆచితూచి అడుగేయటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి.